ఈ దినము పూజలు సమర్పించువారు అగస్టిన్ కుటుంబము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు. శరణ్య జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు. ఇందుకూరి రామకృష్ణరాజు స్వాతి దేవుడు చేసిన సకల మేలులకు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా. ఎం జోసెఫ్ రాజు మంచి ఆరోగ్యం కొరకు మానసిక ప్రశాంతత కొరకు. ఎం ఎన్నయ్య ఆరోగ్యమ్మ లూర్దయ్య శవరమ్మ శవరీలమ్మ చిన్నమ్మ జోసెఫ్ బాలరాజు ఆత్మల శాంతి కొరకు. గాదే రోజమ్మ ఆత్మశాంతి కొరకు పూజను సమర్పించువారు మంజుల. ఏరువ ప్రశాంత్ రెడ్డి వినీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు శ్లేవారెడ్డి. పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యం కొరకు. పి బాబురావు రత్నం సాగర్ శైలజ కుటుంబం కృతజ్ఞతగా పాపశాపముల నుండి విడుదల మంచి ఆరోగ్యం కొరకు. ఏరువ ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా రుత్విక్ రోషన్ రెడ్డికి మంచి ఉద్యోగం దొరికినట్లుగా జోసెఫ్ రెడ్డి మంచి జ్ఞానము బంగారు భవిష్యత్తు కొరకు. బోరెడ్డి చిన్నప్పరెడ్డి కాళ్ళు నొప్పి నుండి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత కోసం ఆరోగ్యనాథుని పేరిట పూజ. వి నాగరాజన్ ప్రసూనాంబ జయశ్రీ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు దైవాశీస్సుల కొరకు. శోభారాణి శవరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము దేవుని దీవెనలు బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు. ఈ నెల జరిగే నూతన సంవత్సర వేడుకల్లో అనేక మంది పాల్గొని దీవింపబడినట్లుగా సిస్టర్ శాంత ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు. గోళ్ల రామ్మోహన్ చంద్ మన్మోహన్ చంద్ ఆరోగ్యము బంగారు భవిష్యత్తు దైవాశీస్సుల కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు. పెట్రిషియా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు. కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్ రెడ్డి శౌరీలమ్మల కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు. వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు. కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి అగినట్లుగా పనిచేయి వారందరికీ దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు. వరప్రసాద్ సద్గుణ ప్రవళిక మాళవిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు. దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం వారి ప్రయాణాల్లో దేవుని కాపుదల వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా. దివ్యకారుణ్య ప్రార్థన 1000 దినములు చేరుకుంటున్న సమయంలో ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు జరుగునట్లుగా అద్భుతములకు స్వస్థతలకు దయచేసిన ఆశీర్వాదములకు కృతజ్ఞతగా. ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేయ సిబ్బందికి ప్రార్థనా వీరులు వాలంటీర్స్ పిల్లలు మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేనట్లుగా. తుమ్మా సుధా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు. ఎం లక్ష్మణ్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ప్రియాంక హురన్ మంచి జీవిత భాగస్వామి కొరకు. ఒక కుటుంబంలోని ఆర్థిక సమస్యల నుండి విడుదల ఆటంకాలన్నిటి నుండి విడుదల కుటుంబ అవసరములన్నీ తీర్చబడినట్లుగా. బి జ్యోతికి బ్రీతింగ్ సమస్య నుండి హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు. శ్రీజిత్ ఆత్మశాంతి కొరకు సాయి మంచి ఆరోగ్యం చదువుల కొరకు. జయశ్రీ ప్రసాద్ మహిత మోషిత్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు. రాములమ్మ మంచి ఆరోగ్యం కుటుంబ దైవాశీర్వాదం కొరకు. ఈ విన్నపములని పూజ బలిలో సమర్పించి వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. స్తోత్ర బలి అర్పించడము మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించడము మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో ఆడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో ఆడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం
నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుకొనిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తల్లి శ్రీ సభ కలిసి పవిత్ర కుటుంబ పండగ యేసు మరియం యోసేపు ఆ పవిత్ర కుటుంబాల పండగ కొనియాడుతున్నాము. అదేవిధంగా 2023లో చివరి రోజు డిసెంబర్ 31వ తారీఖు ప్రభు చేసిన ఈ సంవత్సరాలంతా ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞత అర్పించుదాం. ఈ పూజ వెలుగు ద్వారా ఎన్నో కృపలు దేవుడు మనకిచ్చారు. దేవుడు ఆ మనలో కుమరించిన ప్రతి మేలులకు మనకు ఇచ్చిన మనకు ఒసగిన సకల కృపలకు కృతజ్ఞత అర్పించుదాం. ఈరోజు ప్రియులారా, ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఈ పండుగ, ఈ తిరుకుటుంబ పండుగ కొనియాడుతున్న ఈ సమయములు ఆ యొక్క కుటుంబం మన అందరి కుటుంబములకు ఒక ఆదర్శమైనటువంటి కుటుంబం అని మనం తెలుసుకోవాలి. ప్రేమటువంటి సహోదర సహోదరులారా, ఈనాడు పఠనాలన్నిటిలో మనం చూస్తున్న ఏమిటంటే అక్కడే కుటుంబముల గురించి చెప్తున్నారు యేసుక్రీస్తు. ఈ యొక్క మొదటి పఠనములు, రెండవ పఠనములు, సువార్త పఠనములు అన్నిటిలో మనం చూస్తున్నప్పుడు కుటుంబములు, భార్య భర్త, అదేవిధంగా పిల్లలు ఎలా జీవించాలి అని. మొదటి పఠనం మనం చదివినప్పుడు మనకు సిరాకు గ్రంథం నుంచి తీసుకుని పడినది మనకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడే తల్లిదండ్రులకు మనము విధేయంగా జీవించాలి అని మనల్ని నేర్పిస్తుంది. ఎవరైతే ఆ వృద్ధాప్యము ఉన్న ఆ తల్లిదండ్రుల్ని విధేయంగా వారిని సంరక్షించి జీవించినప్పుడు వారికి దేవుడు వారి యొక్క ఆయుస్సు, దీర్ఘాయుస్సు ఇస్తున్నారని చెప్తున్నారన్నమాట. అదేవిధంగా మనము అందరూ తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి, ఎలా అనుసరించాలి అని ఒక భాగం మనం మొదటి పఠనం మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం. రెండవ పఠనంలో మనం వింటున్నాం ఒక కుటుంబంలో ఉన్నటువంటి గుణాల గురించి, లక్షణాల గురించి చాలా చక్కగా పౌలు గారు వివరిస్తుంది. ఒక కుటుంబం అంటే ఆ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు. భార్య, భర్త తన యొక్క కర్తవ్య అనుసారంగా పిల్లలని ఎలా పరిపాలించాలి, అదేవిధంగా పిల్లలు తన తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ చాలా చక్కగా ఈరోజు రెండవ పఠనములు మనకు తెలియపరుస్తున్నది. ఈరోజు మనము సువిశేష పఠనములు మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క మంచి కుటుంబం, పవిత్రమైనటువంటి కుటుంబం, యేసు మరియా యోసేపు కుటుంబం గురించి చాలా చక్కగా ఈ లూకా సువార్తకుడు మనకు వివరిస్తుంది. యేసుక్రీస్తు
తండ్రికి విధేయత కలిసి ఒక మాతృగా, ఒక కుమారునిలాగా జీవించారు. మన అందరికీ ఒక మాతృగలాగా ఉదాహరణలాగా జీవించిన యేసుక్రీస్తుని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అదేవిధంగా మరియమ్మ జోజప్ప గారు తన యొక్క ఆ పసిబిడ్డని ఆ దేవాలయంలోకి సమర్పించిన ఆ సమయములు అక్కడ ఉన్నటువంటి ఒక నీతిమంతుడు, ఎవరు? సీమోను. ఈ సీమోను అదేవిధంగా అన్నమ్మ గారు వేచేసి ఉంటున్నారు యేసు కొరకు. ఒకసారి ఆ యేసుని చూడాలి, ఆ మెస్సయ్య అన్నటువంటి ఆ వాగ్దానం ఇచ్చిన ఆ దేవుడు మన కొరకు వాగ్దానం ఇచ్చిన ఆ మెస్సయ్యను చూడాలి అని కోరికతో వేచి ఉన్నప్పుడు సమయంలో యేసుక్రీస్తు ఆ దేవాలయంలోకి వస్తున్న తల్లిదండ్రులు దేవునికి ఆ దేవాలయంలోకి సమర్పించిన ఒక భాగం మనం చదువుదాం. చివరికి మనం అందరికీ తెలిసినది యేసుక్రీస్తు తల్లిదండ్రులకి విధేయంగా జీవించిన ఒక భాగం. ప్రియులారా, ఈ పఠనాలన్నిటిలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. రండి ప్రియులారా, ఈరోజు చివరి రోజు, సంవత్సరంలో ఉన్నటువంటి చివరి రోజులు మనం కృతజ్ఞతగా ఉండి, దేవుని ముందు ఒక కృతజ్ఞతగా ఉండి ఆ దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రతి విధంగా మనల్ని ఆశీర్వదించిన సమయం ఇది. ఒక నూతన సంవత్సరం కోసం మనం వేచేసి ఉంటున్నాం. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. రండి ప్రియులారా, మనము చేసిన ప్రతి ఒక్క తప్పులు పొరపాటులకు ఎప్పుడైతే మనం కుటుంబములు ఉన్నటువంటి ఆ కోపాన్ని, సమస్యని, బాధని అన్నిటిని తొలగించి దేవుడు మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. మనం ఒకసారి కనుగలు మోసుకుని చేతులంటే జోడించి ఆ మన నాథుడైన యేసుక్రీస్తు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మనమందరము కలిసి ఆ మహిమ ప్రార్థన ప్రార్థించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చునియున్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిది అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకును
నైతిక విలువలనుకును గొప్ప ఆదర్శముగా దయచేసిదివి. ఈ సత్యమునే స్మరించుకొనొచ్చు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియమ్మ యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శము అనుసరించి మేము మానవ ప్రేమములోని పవిత్రమును కుటుంబపు విలువలను గొప్పదనమును గ్రహించి సంతసిద్ధమునుగాక. కడనని స్వర్గపు వివాహములు చేరి శాంతి సమాధానములు బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవభీతి కలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. మొదటి పట్నము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. ప్రభు తల్లికి బిడ్డలను మీద హక్కును కల్పించును. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తమును చేసుకొనినట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేసుకునినట్లే తండ్రిని సన్మానించు పుత్రులు అతని పుత్రులుగా సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘ ఆయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూసుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పినా నీవు ఆధారముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనుకుని పైన చూపిన కరుణ దేవునిని విస్తరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తమును చేసిపెట్టును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము పునీత పౌలు గారు కొలెన్సులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు కొలెన్సులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికెరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకునుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలేను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరిని ఒకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకునుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించేటి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరంగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలేను. పూర్తి విజ్ఞానతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయ అంతరంగముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేటి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. భార్యల్లారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా
మీరు చేయవలసిన కార్యం ఇది. భర్తల్లారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినంగా ప్రవర్తింపకుడు. బిడ్డల్లారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతి పాత్రములు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. నీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము వచన భాగము 22వ వచనం నుంచి 40వ వచనం వరకు. Gospel according to St. Luke, chapter 2, verses 22 to 40. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించు కొనవలసిన దిములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము ఒక్క జద గువ్వలేనైనను 2 పావురములు పిల్లనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చట వెళ్ళిరి. యెరూషలేములో సీమయోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించి చుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు
బాలయేసును లోనికి తీసుకొని రాగా సీమయోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇంకా సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి మెదుట నీవు ఏర్పరించిన రక్షణను నేను కనులారంగా చిదివి, అది అన్యులకు మార్గదర్శకముగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలియకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సీమయోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో, ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారుడగును. అతడు నివాదాస్పదమైన గురుతుగా నియమబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమయ్యనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిగా. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధువరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రెయ్యబొలవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము నిమక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నేర్పరిచి గలిలియా ప్రాంతములోని తమ పట్టణముకు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడయేను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ తెలుసు, నేను ఇంట్రడక్షన్లో బాగా చెప్పాను. అది ఏమిటంటే, మనము ఈరోజు ప్రత్యేక విధంగా యేసుక్రీస్తుని యొక్క అమ్మ తల్లి, ఆ యొక్క కుటుంబం, తిరి కుటుంబ పండగ మనము అందరము కొనియాడుతున్నాము. ఈశో మరియ ఔసేపు నా కుటుంబముని కాచి కాపాడండి అని ఒక గొప్ప పాటు ఈ 2వ పాడిన తర్వాత మనం విని ఉన్నాం. ఎంతో చాలా చక్కగా ఉన్నటువంటి ఒక పాటు. చూడండి సహోదరి సహోదరులారా, ఈ రోజులు మన కుటుంబములు ఏం జరుగుతుంది? ఆ కాలములు, యేసు పుట్టిన ఆ సమయములు, యేసు క్రీస్తు, మరియమ్మ తల్లి, యోసేపు ఒక మంచి కుటుంబం. సంతోషం ఉన్నప్పుడు కూడా, దుఃఖం ఉన్నప్పుడు కూడా కలిసి మెలిసి ఉన్నటువంటి ఒక కుటుంబం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? నిజం చెప్పాలండి, సమాధానం ఉందా? శాంతి ఉందా మన కుటుంబములు? చూడు, ఎక్కడ పోతే గొడవ. పిల్లలు, భార్యాభర్త ఇద్దరు కలిసి గొడవ చేస్తున్నారు. అదేవిధంగా ఆ వృద్ధ సమయం అవునప్పుడు, ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను ఎక్కడికి పంపిస్తున్నారు? అనాథాలయం, వృద్ధ మందిరములకు, అనాథాలయములకు పంపిస్తున్నారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చేస్తున్న. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారు? టైం ఇవ్వలేదు పిల్లలకు టైం ఇవ్వదు. తల్లి తండ్రి ఉద్యోగం చేసి ఇంటికి వస్తున్నప్పుడు వారు చూసుకున్నారు. వాళ్ళతో కలిసి మాట్లాడడానికి కూడా టైం లేదు.
ఇదే వాస్తవం. వాస్తవం ఇదే జరుగుతుంది మన ఇంటిలో. సిటీలో ఉన్న వాళ్ళు కూడా అదే. ప్రేమ ఉందా? సమాధానం ఉందా అక్కడ? లేదు. చూడు, ఈరోజు తిరుగు కుటుంబం మనకొక ఆదర్శంగా మనం చూసుకోవాలి. ఆ కుటుంబం మన కుటుంబానికి ఒక ఆదర్శగా కుటుంబం అని మనం చెప్పగలము. ప్రియులారా, ఒక కుటుంబం అంటే దేనిని పోల్చారంటే అది ఒక చిన్న స్త్రీ సభ. ఈ స్త్రీ సభలో తల అయిన యేసుక్రీస్తు ఉంటుంది. తల అయిన యేసుక్రీస్తు. అదేవిధంగా మన కుటుంబములు కూడా తల అయిన యేసుక్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తు మన కుటుంబంలోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబములు సమాధానం, శాంతి అన్నీ ఉన్నాయి. అది ఈ కుటుంబములు జరుగుతుంది. చూడండి, మనం ఒక్కసారి వచనం చదువుదాం. ఆ వచనం లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం 52వ వచనం. యేసుక్రీస్తు ఎలా తల్లిదండ్రులకు విధేయంగా జీవించారు అని చాలా చక్కగా ఈ వచనములు మనం చదివినప్పుడు 2వ వచనం లూకా 2:51, 52. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సులో పదలపరుచుకొని ఉండెను. చూడండి, యేసు జ్ఞానమందును ప్రాయమందును వృద్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజలు ఆదరాభిమానములను పొందుచుండెను. చూడండి సహోదరి సహోదరులుగా, ఎంతో గొప్పవాడు నా యేసుక్రీస్తు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు విధేయంగా జీవించి దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరాలి అని తలచి జీవించిన ఒక వ్యక్తి యేసు ప్రభు. చూడండి, ఆ యేసుక్రీస్తుని మనం ఒక మాదిరిలాగా మన జీవితంలోకి తీసుకుని రావాలి మనం ఈ రోజులు. చూడండి, కొన్ని టైములు కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి వస్తున్నారు. వాళ్ళకు ఒక ప్రార్థన ఏమిటంటే, ఫాదర్ గారు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, నా భర్త నన్ను వదిలేసిపోయారు, నా భర్త నన్ను పిలవాలి, నా పిల్లలు నన్ను వదిలేసిపోయారు, నా పిల్లలు నన్ను పిలిచి ఆ కుటుంబములు నన్ను తీసుకొని పోవాలి. ఎంతో బాధ. అదే జరుగుతుంది ఈ లోకములు. కలిసిమెలిసి ఉన్నటువంటి జీవితం యేసుక్రీస్తు దేవుడు ఈనాడు కోరుకున్నారు. మీరు ఆలోచించి మీ జీవితములు తల్లిదండ్రులకు మీరు విధేయంగా జీవించారా లేదా? మీ పిల్లలకు మంచి పనులు, మంచి మాటలు మీరు పలికి వారిని దేవుని మార్గములు నడిపించారా లేదా? మీరు అడగాలి ఈ ప్రశ్న. మీ జీవితంలో అడుగున్నప్పుడు మీకు సమాధాన దేవుడిస్తారు. చూడండి, ఆ సమయములు కూడా యేసుక్రీస్తు ఆ నజరేతులో జీవించిన ఆ సమయంలో కూడా, యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్, సమస్యలు, బాధలు ఈ తండ్రి అయిన యోసేపు, తల్లి అయిన మరియమ్మ గారు కూడా అనుభవించారు. ఎందుకంటే ఆ పుట్టిన తర్వాత బెత్లెహేములో ఉన్నప్పుడు వెంటనే దేవదూత పలికిన మాట, మీరు మీ బాలుడైన యేసుక్రీస్తుని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకు? ఆ యూదరాజు పిల్లల్ని చంపడానికి వస్తున్నారంట. ప్రసవించిన వెంటనే. కొన్ని సమయంలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ ప్రసవం అంటే హాస్పిటల్ పోయి అందరూ బాగా నొప్పి లేకుండా, కొంతమంది నొప్పి లేకుండా సిజేరియన్ ఆపరేషన్ చేసి ప్రసవించిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్, ప్రసవించిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు సమయం పుట్టిన ఆ సందర్భములు దేవదూత పలికిన వెంటనే ఆ బాల యేసుని తీసుకుని ఆ ప్రసవించిన వెంటనే
ఆ తల్లి అయిన మరియమ్మ యోసేపు చూపించిన మార్గములు నడుచుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళారంట. చూడు ఆ కష్టాలు, అది ఇంకొక కష్టం. తర్వాత వారి జీవితములు ఎన్నో కష్టాలు వారు సగించారు. ఒకవేళ యేసుక్రీస్తుని 12 వయసు ఉన్నప్పుడు ఎక్కడికి పండగ, యెరూషలేం పండగ జరపడానికి యెరూషలేం దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆ బాల యేసుని చూడలేదు. అదొక బాధ. ఎక్కడే నా కుమారుడు ఎక్కడే అని వెదికిపోయినప్పుడు యెరూషలేం దేవాలయాలు చూశారు. అది ఒక బాధ. అదేవిధంగా యూదులు యేసుక్రీస్తుని సిలువపల్లి చంపించినప్పుడు వారి యొక్క ఆ హృదయములు ఒక కత్తి దూసివేసింది అంట. ఇవన్నీ బయట వారు చెప్పలేదు. వారి యొక్క వేదన, వారి యొక్క అనుభవించిన ఆ నొప్పి, ఆ వేదన బయట వారికి ఏం చెప్పలేదు. తన యొక్క హృదయములో ఉంచి ఎవరికి చెప్పకుండా దేవుని చిత్తం నా మీదే, నా కుటుంబం మీదే నెరవేరాలి అని విశ్వసించి దేవుని చిత్త అనుసారంగా జీవించిన ఒక మంచి కుటుంబం, అది తిరు కుటుంబం, అది పవిత్రమైనటువంటి ఆ యేసు మరియా యోసేపు అని పిలువబడిన పవిత్ర కుటుంబం. ఆ రోజులు ఎన్నో బాధలు సహించారు వాళ్ళు. అదేవిధంగా ఈ రోజులు కూడా మనము కుటుంబములు చాలా బాధపడవచ్చు, వ్యాధులు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు. అప్పుడు కూడా మనము ఏం చూడాలి? ఆ తిరు కుటుంబముని చూసి మనం జీవించాలి. మనము ఆ తిరు కుటుంబమును చూసి జీవించినప్పుడు మనకు ఆత్మశాంతి, మనకు సమాధానం వస్తాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం వివాహము, కాథలిక్స్ వివాహములు మనము ఒక ఆజ్ఞ బైబిల్ తీసుకుని ఒక ఆజ్ఞ చెప్తున్నారు. ఎవరు? వధూవరులు. ఏంటిది అది అంటే సుఖములు, దుఃఖములు, సౌభాగ్యములు, నిర్భాగ్యములు మేము ఏకీభవించి ఒకే జీవితం, ఒకే శరీరంగా లాగా జీవించాలి అని ఒక ప్రతిజ్ఞ, ఒక ఆజ్ఞ పలికారంట. కొన్ని సంవత్సరాల తర్వాత అది మీరు ఆలోచించాలి. మీరు నిజంగా మీరు వాగ్దానం చెప్పిన ఆ సమయములు, మీ వివాహ సమయములు చెప్పిన ఒక మాట మీరు నిర్వహిస్తున్నారా లేదా అని మీరు ప్రశంసాలి మీ జీవితములు. అవును, భార్య భర్తకి విధేయంగా జీవించాలి. భర్త అదేవిధంగా భార్యని ఓదార్పించి, వాళ్ళు దుఃఖములు ఉన్నప్పుడు వారిని ఓదార్పించి జీవించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు తన యొక్క పిల్లలని మంచి మాటలు నేర్పించి జీవించాలి. ఇప్పుడు మనం చెప్పాలంటే ఇదొక మొబైల్ యుగం. పుట్టినప్పుడు వెంటనే మనం పిల్లలు ఏడుస్తున్నప్పుడు మనం ఏం ఇస్తున్నారు? సెల్ ఫోన్ ఇస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నారు. సెల్ ఫోన్ చూసి వాళ్ళకు చాలా సమాధానమైంది. మీ పని మీరు చూసుకోవచ్చు, వారి పని వారు మొబైల్ చూసుకోవడం. చివరికి ఏం జరుగుతుంది మీకు తెలుసా? నేను చెప్పకుండా మీకు అందరికీ తెలుసు. మనము మన పిల్లల్ని స్పాయిల్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు ఇలాంటి చేసి. అప్పుడు నేను ఆలోచన ఒక మాట, ఈ పిల్లలు తండ్రి కంటే ఎక్కువ ప్రేమ మీ మొబైల్కి ఇస్తున్నారు. చూడు మీ జీవితములు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ మొబైల్కు, అదేవిధంగా మొబైల్ గాడ్జెస్ట్, కంప్యూటరు, గేమ్స్ ఇవన్నిటికి ఇస్తున్నారు వాళ్ళు. మీరు మంచిది నేర్పించండి. కుటుంబం అంటే అది. మీరు మంచిది నేర్పించినప్పుడు, మంచి కార్యములు, మీరు మంచి మాటలు నేర్పించినప్పుడు, చివరికి మీ వృద్ధ సభ్యులు ఉన్నప్పుడు, వృద్ధ వ్యాప్యులు ఉన్నప్పుడు వారు మిమ్మల్ని తోడుగా ఉంటున్నారు, తోడుకు వస్తారు. అదేవిధంగా పిల్లలు, మనం ఈరోజు మొదటి పఠనంలో మనం చదివినప్పుడు మాకు బాగా తెలుసున్నది.
3వ అధ్యాయములు బాగా తెలుసున్నది. ఏంటిది అండి? ఎవరైతే తండ్రిని గౌరవించినప్పుడు వారు ఏం చేస్తున్నారంట? వారికి ఏం ప్రతిఫలం లభిస్తున్నారు? పాప పరిహారం, అదేవిధంగా దీర్ఘాయుస్సు దేవుడు ఇస్తున్నారు, దేవుడు వసగుతున్నారు, వాక్యం సెలవుస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తన అమ్మని అనుసరించి జీవించిన, విధేయత కలిగి జీవించినప్పుడు వారికి ఏం లభిస్తుంది? దానికి ఒక సంపద్దానం దేవుడు సమకూరుస్తున్నాడు అని చెప్తున్నారు అన్నమాట. అది ఇవన్నీ మనము ఈ యొక్క పండగ జరుపుతున్న సందర్భములు ఆ తిరుకుటుంబం నుంచి మనం నేర్చుకోవాలి. సమాధానం కలిగిన కుటుంబం. దుఃఖం ఉండవచ్చు మీ జీవితములు, వ్యాధులు ఉండవచ్చు మీ జీవితములు, నిర్భాగ్యములు ఉండవచ్చు జీవితములు. అయినప్పటికీ మీరు ప్రేమము, అదేవిధంగా దేవుని యొక్క ఆ కరుణ కలిగి జీవిస్తే మీ జీవితము ఆ యొక్క తిరు కుటుంబం వలె ధన్యమై మారుతుంది. ప్రేమలోని సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఈ యొక్క పండుగ, ఈ యొక్క ఉత్సవం జరుపుకున్న ఈ సమయములు మనం కూడా మన జీవితములు ఒక తీర్మానం, ఒక నిర్ణయం చేసుకుంటూ వెళదాం. ఏంటిది అంటే ఈ తిరు కుటుంబములు ఆదర్శంగా చూసి నా కుటుంబం కూడా అలాగా జీవించాలి అని. భార్య భర్త ఉన్నటువంటి ఒక ప్రేమ, కలిసిమెలిసి ఉన్నటువంటి జీవితం, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ పెంచాలి. గుర్తు చేసుకొని ఆ దేవుని యొక్క ప్రేమ మీలో ఎల్లప్పుడూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. ఈ జీవితంలో మనం ఇద్దరిని అర్థం చేసుకొని జీవించినప్పుడు అక్కడే ఏ మిస్అండర్స్టాండింగ్ లేదు, ఏమీ లేదు. ఆ యేసుక్రీస్తు ఆ పలికిన మాటలు అనుసరించి మనం జీవించాలి. ఒక కార్యం మీ జీవితములు మీరు గ్రహించాలి. అది ఏమిటంటే ఈ యొక్క యేసు, మరియం, యోసేపు తండ్రి చిత్తాన్ని అనుసరించి జీవించిన వారే. అదేవిధంగా దేవుడు, యాహోవైన దేవుడు మనలో నుంచి, మన కుటుంబం నుంచి కోరుకున్నది సేమ్. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించాలి. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒక కుటుంబములు, ఆ కుటుంబములు దేవుడు ఒక చిత్తం ఒక వ్యక్తికి కాదు ఇస్తున్నది, ఆ కుటుంబములో ఉన్నటువంటి ప్రతి సభ్యులకు ఇస్తున్నారు. ఆ దేవుని యొక్క ఆ చిత్తం మనకు, మన జీవితములు, మన కుటుంబములు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మన జీవితములు, మన కుటుంబములు కుటుంబ ప్రార్థన చేయాలి. ఈరోజు ఎన్ని కుటుంబములు ప్రార్థన ఉంటుంది, కుటుంబ ప్రార్థన ఉంటుంది. మనం ఊరిలో వెళుతున్నప్పుడు మన పూర్వీకులు మనకు నేర్పించిన ప్రార్థనలు, నేను కూడా చిన్నప్పటి నుంచి సాయంత్రం 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ కుటుంబములు అందరూ కలిసి ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే భోజనం. ఇదొక మంచి అలవాట్లు మీ జీవితములో నేర్చుకోవాలి. అందరూ కలిసి ప్రార్థన చేసి అందరికి ఒక సమాధానం ఇచ్చి మీరు జీవించినప్పుడు ఆ కుటుంబములు పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ప్రియులారా, రండి ప్రియులారా, ఈ పూజ విలువలో పాల్గొన్న మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటండి?
ఆ యేసుక్రీస్తును కలిసి ఆ తిరు కుటుంబం కలిసి మన కుటుంబం కూడా అభివృద్ధి పొందాలి. ఒక మామూలుగా సాంపత్తికంగా కాదు అభివృద్ధి పొందడం, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి మనమందరము. అప్పుడు మాత్రమే మన కుటుంబం ఒక పవిత్రమైనటువంటి కుటుంబమై మారుతుంది. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనం ఇప్పుడు మన యొక్క విశ్వాస సంగ్రహము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మరున గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోంచు పిలాతుని ధిక్కారమునకు లోనై పాటుపడి స్లో మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు వెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉద్ధారమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజబలి సమయములు మనము ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధంగా 2023 సంవత్సరం చివరి రోజు సమయములు మనల్ని ఇంతవరకు మన శ్రీసభను నడిపించిన మన జగద్గురువు ఫ్రాన్సిస్ పాప గారి కోసం, మన అగ్రపీఠాధిపతి పూలాంతని గారి కోసం, అదేవిధంగా మన అగ్రపీఠములో ఉన్నటువంటి సకల మెత్రాలను మనం గుర్తు చేసి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆ ప్రేమ, దేవుని యొక్క అనుగ్రహం వారి మీదే എല്ലാ వేళలా ఉండడానికి మనం ప్రార్థన చేద్దాం. గురువులు, కన్యాస్త్రులు, సదుపదేశం నేర్పించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుని ప్రార్థన చేద్దాం. ఎవరైతే మన నుంచి ప్రార్థన సహాయం అడిగారో వారిని కూడా దే తిరు సన్నిధి సమర్పించి అప్పము ద్రాక్షరసము సమర్పించిన ఈ సమయములు వారిని కూడా మనం సమర్పించినాం. ఈరోజు ప్రత్యేక విధంగా ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తని, పిల్లలని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యేసు ప్రతి విధంగా వారిని అనుగ్రహించమని మనం ప్రార్థన చేద్దాం. చివరికి మనల్ని మనం దేవుని సమర్పించి దేవుని యొక్క బిడ్డలాగా మార్చమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది కాదు నిజము నా దేవా, మీ దానమైన జీవితమునే నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిలో తలచుకొని
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదియైన సర్వేశ్వరునికి అంగీకారం అగనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ సమాధాన బలిదానములను దయతో స్వీకరింపుము. దేవుని కన్యమాద యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థనల సహాయమున మా కుటుంబములను నీ ప్రేమలోని శాంతిలోను స్థిరపరచుకునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమై నర్పించిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములు చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాది నీ కుమారుడగు ఉన్నాను. కళావాహినిలో ఇప్పుడు మా స్వభావములు ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును సృష్టినంతటిని సమగ్రస్థితికి చేర్చుటకును దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరలా ఆహ్వానించుటకును అతడు వేచేసును. కావున మేము దూతల దళములతో నగమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు టయుని కనుగ నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము.
ఆ విధముననే భోజనానందరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. క్రీస్తు కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరుచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాందిని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ప్రత్యేక విధంగా దేవుడు ఇచ్చిన ఆ మేలులకు కృతజ్ఞత అర్పించుకొని ఆ దేవుడు సృష్టించిన మానవులందరినీ గుర్తు చేసుకుని క్రిస్టియన్ కావచ్చు, ముస్లిమ్స్, హిందూ, నానా మతములు ఉన్నటువంటి ప్రజలందరినీ స్మరించుకొని దేవునికి కృతజ్ఞత అర్పించుకొని వారి కొరకు ప్రార్థన చేద్దాం. నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉదాహరణమగదమున్న నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేసుకున్నాము. మా ఎదురు చూపి దేవుని కన్నె తెలియక మరియ మాతతోనూ, ఆమె భర్త యొక్క పుణ్యత జోజప్ప గారితోనూ, పుణ్యత అపోస్తలతోనూ, పుణ్యత అర్నాల్డ్ జాన్స్, జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దేశీయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల విధేయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అనే అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు, గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన వసగును గాక. ఆమేన్. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలో రే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. ఆడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముందుగానే మీకు తెలియపరిచినట్లు ఈరోజు సంవత్సరంలో చివరి రోజు డిసెంబర్ 31వ రోజు దేవుడు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞత అర్పించుకొని ఈ గడిచిన ఆ నెలలు అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం దేవుని కృతజ్ఞత అర్పించుకొని మనమందరూ ఇంటిలో కానీ చర్చిలో కానీ
కాసేపు కూర్చుని ప్రార్థన చేయాలి. అదేవిధంగా రేపు నూతన సంవత్సరం కొనియాడుతున్న ఈ సమయంలో మన ముత్తంగి దివ్యవాక్య కేంద్రంలో డివైన్ వర్డ్ సెంటర్లు 10 గంటల నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు అదేవిధంగా పూజ బలి జరుగుతున్నాయి. వీరిని అందరినీ దేవుని యొక్క ఆ గొప్ప ఆశీర్వాదం మీలో ఉండడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతం చేస్తున్నాను. మనమందరము చివరి ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. కరుణాపూరితుడమైన తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తి పరచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించినట్లు చెయ్యము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియు యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులనట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా